హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సీ మరిచలు. ఈరోజు మన వీడియోలో పూరి దానిలో కాంబినేషన్గా ఆలు బఠానీ కుర్మా చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం పూరీలోకి ఎక్కువగా శనగపిండితో చేసిన కూర చేస్తూ ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే పూరీలు ఈ విధంగా చేస్తే ప్రతి పూరి పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. నూనె కూడా పీల్చవు, ఎంతసేపు ఉన్నా ఇంతే మెత్తగా ఉంటాయి. ముందుగా ఆలు బఠానీ కుర్మా చూద్దాము. ఆలు బఠానీ కుర్మాకి బంగాళదుంప ముక్కలు 1 కప్పు తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఇవి 2 బంగాళదుంపలు. 1 కప్పు బంగాళదుంప ముక్కలకి అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి బఠానీ తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. నేను బఠానీ కాయలు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. ఇందులో తగినన్ని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనకి ఆలు బఠానీ 2 కూడా చాలా త్వరగా ఉడికిపోతాయి. లేదంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్లో అయితే హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. ఇవి ఉడికే లోపల కూరకి గ్రేవీ కోసం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకోవాలండి, ఎండు కొబ్బరి వేస్తే అంత బాగుండదు. పచ్చి కొబ్బరి కూడా వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టాక తగినన్ని నీళ్లు పోసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కుర్మా మనం రెగ్యులర్గా చేసే కుర్మాలా ఉండదండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి మెత్తగా. ఈ లోపల కూరగాయ ముక్కలు కూడా ఉడికినాయి. ఇలా ఉండాలి. మనకి పట్టుకొని చూస్తే బంగాళదుంప ముక్కలు మెత్తగా ఉంటాయి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు కూర చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. మసాలా కూర కాబట్టి నూనె కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి. ఉల్లిపాయ ఎక్కువ అవసరం ఉండదండి, 1 ఉల్లిపాయ అయితే సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగినాయి కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది కూడా ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మనకి టమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. మీడియం సైజ్ టమాటో 1 తీసుకున్నాను. టమాటో కూడా ఎక్కువ అవసరం ఉండదు. కొంతమంది కుర్మాకి టమాటోకు బదులుగా పెరుగు కూడా వేసుకుంటారు. మీరు కావాలి అనుకుంటే పెరుగు వేసుకోవచ్చు. పెరుగు వేసుకోవాలి అనుకుంటే చిన్న కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకోకూడదు. చూడండి, టమాటో ఇలా బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, కొబ్బరి పేస్ట్, అదంతా వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కూర రుచి అంతా దీనివల్లేనండి. అలాగే ఇది ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు అంటుకుంటుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న ఆలు బఠానీ ఉంది కదా, నీళ్ళతో సహా వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ ఉంటే కనుక ఇంకా ప్రత్యేకంగా నీళ్లు పోసుకోవాల్సిన అవసరం ఉండదు. నీళ్లు తక్కువ ఉంటే ఇంకొంచెం నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకొని 1 స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి అంటే ఎండుమింతాకు ఉంటుంది కదండి, అది. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 6-7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు, ఎందుకంటే మనం ముందే బఠానీ బంగాళదుంప ఉడికించాం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది. అవసరమైతే మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. అలాగే నీళ్లు బాగా తక్కువ ఉన్నాయి, కూర చిక్కగా ఉంది అనుకుంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. చూడండి, 6-7 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉడికితే సరిపోతుంది. మనకి చల్లారేక ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, ఆలు బఠానీ కుర్మా తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు పూరీ చూద్దాము. పూరీ కోసం 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. నేను ఆశీర్వాద్ తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇందులో తగినంత ఉప్పు, 1/2 స్పూన్
పంచదార వేసి కలుపుకోవాలి. పూరి పిండి కలిపేటప్పుడు కొంచెం పంచదార వేసుకుంటే పూరీలు పొంగుతూ బాగా వస్తాయి. ఇందులో 3 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. మనకి చపాతి, పూరి, పుల్క వీటి అన్నిటికీ పిండి కలిపే విధానం ఒకటేనండి. అలాగే పిండి కలుపుకునే దాన్ని బట్టే మనకి మెత్తగా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండి గట్టిగా కలుపుకున్నారనుకోండి పూరీలు కూడా గట్టిగా వస్తాయి, సరిగ్గా పొంగవు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, చపాతీ కానీ పూరి కానీ ఇవన్నీ నూనె ఎక్కువ వేసి కలుపుకుంటే సాఫ్ట్గా వస్తాయేమో అనుకుంటారు. అలా ఏముండదు, నూనె ఎక్కువ అవసరం ఉండదండి. నీళ్ళే ఎక్కువ పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని మూత పెట్టేసి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 20 నిమిషాలు నానితే సరిపోతుంది. మీకు టైం ఉంటే ఎంతసేపు అయినా నానబెట్టుకోవచ్చండి. ఖచ్చితంగా అయితే 20 నిమిషాలు నానాలి. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. పూరి సైజుని బట్టండి. మీరు చిన్న పూరీలు చేసుకోవాలి అనుకున్నప్పుడు చిన్న పిండి ముద్దలు చేసుకోవాలి. కాస్త పెద్దవైతే పెద్దవి చేసుకుంటే సరిపోతుంది. పిండి ముద్దలన్నీ ఇలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు పొడిపిండిలో అద్దుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. పొడిపిండి కూడా గోధుమ పిండి. అలాగే పూరికి మరీ పల్చగా ఒత్తకూడదు. పల్చగా ఒత్తినా కూడా సరిగ్గా పొంగవు. కొంచెం మందంగానే ఉండాలి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్నీ ఒత్తుకోవాలి. నేను అన్నీ ఒకేసారి చేసేస్తున్నానండి. పూరీకి ఇలా ఒకేసారి చేసుకోవచ్చు. చపాతీకి అయితే ఒకటి చేస్తూ ఒకటి కాలుస్తూ ఉంటాం కదా, కానీ పూరీకి ఇలా ఒకేసారి చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. ఇలా వేడయ్యాక హై ఫ్లేమ్లోనే ఉంచి పూరీ వేసి వేయించుకోవాలి. చూడండి పైన గరిటతో ఇలా ఒత్తుతూ ఉంటే పైకి పొంగుతుంది. చూడండి ఇలా పొంగింది కదా, పొంగిన వెంటనే రెండో వైపుకి తిప్పుకోవాలి. పూరీ వేగడానికి అస్సలు టైం పట్టదండి, చాలా త్వరగా అవుతుంది. రెండో వైపును కూడా ఇలా వేగింది కదా, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని పూరీలు వేయించుకోవాలి. ఏమీ లేదండి, పూరీకి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం మందంగా చేసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. నూనె సరిగ్గా వేడి లేకపోయినా కూడా పూరీలు పొంగవు. పల్చగా ఒత్తారనుకోండి పూరీలు చిల్లుపడి సరిగ్గా పొంగవు. ఇదే విధంగా అన్ని పూరీలు వేయించుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మీకు చూస్తేనే అర్థమవుతుంది. మెత్తగా ఉంటాయి. ఎంతసేపు ఉన్నా కూడా ఇంతే మెత్తగా ఉంటాయి. నూనె కూడా పీల్చవు. చూడండి అన్నీ ఇలా వేయించుకున్నాం కదా, ఇంతేనండి పూరీ తయారైంది. చాలా చాలా బాగుంటుంది. పూరీ ఏ కూరతో తిన్నా కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా ఆలు బఠానీ కుర్మా కూడా ట్రై చేసి చూడండి. ఈ కుర్మా మనకి పూరీకే కాదు, చపాతీ, పుల్కా, అన్నంలో కూడా తినొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.